హలో వైషు. అమ్మా చెప్పమ్మా. నీకు ఆ అబ్బాయి డీటెయిల్స్ పెట్టాను, అక్కడే ఉన్నాడంట, ఒకసారి వెళ్ళి కలవకూడదు? ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 106 శరత్ గారు. మేడం అక్కడ రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఆయనే శరత్ గారు మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. అమ్మా చెప్పు. అరే నాన్న, నీకు ఒక అమ్మాయి ఫోటో పెట్టాను, చూసి ఎలా ఉందో చెప్పు. భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. ఓకే మా. శరత్ శరత్ మీరే కదండి? ఓ ఇది సరిపోదా. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా, కనులకే తన ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడే చూసాను. రూపా. ఓ తను ఎవరే, నడిచే తారా, తడుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా, పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో.